మనం ఖాళీగా ఉంటే ఎక్కువ మనసు డిస్టర్బెన్స్ అవుతాం కదండీ! కాబట్టి మనం ఎక్కువగా ఆలోచిస్తే దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలో చూద్దాము. ఎందుకంటే ఖాళీ బుర్రలో మనకి అనేక రకమైన నెగెటివ్ ఆలోచనలొస్తాయి. కాబట్టి అలా రోజులో కొంత సమయం వరకు కూడా అయితే పర్లేదు. కానీ రోజంతా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారండి. ఇదొక మానసికమైన సమస్య. దీని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడూ ఆలోచనలు మనం చుట్టుముట్టినప్పుడు ఏ పని చేయను. ఓవర్ థింకింగ్ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాము. అతిగా ఆలోచించడం వల్ల మనకు తెలియకుండానే ఎక్కువ నష్టపోతామండి. ఓవర్ థింక్‌ని అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం డైరీ డైరీ చాలామందికి రాసే అలవాటు లేకపోవచ్చు. కానీ మాక్సిమం ఒక ఫోన్‌లో అన్నా రాసుకోండి నోట్‌ప్యాడ్‌లాగా. రోజంతా ఏం చేశాము, దాని గురించి బిజీగా ఏం చేశాము, ఆ పని మీద ఏం చేస్తున్నాం అని ఫోకస్ చేయడం. అలాగే మీరు చేసే పని మీద బిజీగా ఉండడానికి ఒక డైరీ లాంటిది రాసుకోండి. పుస్తకం చదవడం. ఇంకోటి సెకండ్ థింగ్ పుస్తకాలు చదవడం. ఏదైనా బుక్స్ మీకు చదివే అలవాటు ఉంటే మంచి పాజిటివ్‌కి సంబంధించిన స్టోరీస్, మోటివేషనల్ స్టోరీస్ వంటివి చదువుతూ ఉండండి. బుక్స్ చూడడం, వీడియోలు చూడడం అలా. అప్పుడు మన మైండ్‌లో నెగెటివ్ థాట్స్ అనేవి రావు. మనం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోము. ఇంకా ట్రావెల్ చేయండి. కొత్త కొత్త నేచర్ బయటికెళ్ళండి. ప్లేసెస్ చూడండి. విజిట్ చేయండి. మనసుకు ప్రశాంతత వస్తుంది. ఇంకా ట్రావెల్ మెమరీస్ మీ ఆలోచనలను భర్తీ చేస్తాయి. అందువల్ల ఓవర్ థింకింగ్ టైం దొరికితే ఏదైనా టూర్‌కి వెళ్ళండి. ఇంకా మెడిటేషన్. నేను ఆల్రెడీ మెడిటేషన్ గురించి చెప్పే ఉంటాను. మనకు డిప్రెషన్‌లోకి వెళ్తే మెడిటేషన్ చేసుకోండి అని. ఏదైనా ఆలోచన వస్తే మనసులోకి రాకుండా ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో మెడిటేషన్ చేయండి. డైలీ ఒక 10 మినిట్స్ అలా చేయండి. మనకి ఇలా డిప్రెషన్‌లోకి వెళ్తున్న ఆలోచనలొస్తాయి. ఇంకా నెగెటివ్ థాట్స్ ఉన్న కొంతమంది ప్రతిదీ నీకేం గాదు, నీ లైఫ్ ఇంతేరా, ఇంకా ఖరాబ్ అయిపోయింది మన లైఫ్ అని ఏవేవో నెగెటివ్ మాటలు. ఇంక మన లైఫ్ ఇంతే, మన లైఫ్‌లో ఎప్పుడు బాగుపడవు. ఇంకంతే. అంతా ఏంటో మనకంతా దరిద్రంలాగుంది అని ఇంకా నెగెటివ్ చేసి ఇంకా మనం డిప్రెషన్‌లోకి అంటే వాళ్ళ మాటలు విని, విని మన మైండ్ పొల్యూట్ అయిపోయి ఇంకా అదే ఆలోచనలో వెళ్ళిపోద్దండి. సో, అలా మాట్లాడే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఈ నెగెటివ్ థాట్స్ స్ప్రెడ్ చేసే వ్యక్తులు దూరంగా ఉండడం వల్ల మనల్ని మనం ఇంకా ఎక్కువ ఆ నెగెటివ్ థాట్స్‌లోకి వెళ్ళిపోతాం. కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండండి. ఇంకా ట్రావెల్ చేయడం, డైరీ మెయింటైన్ చేయడం, మెడిటేషన్ చేసుకోవడం, నెగెటివ్ పీపుల్ దూరంగా ఉండడం. ఇలా ఏదైనా పనిలో ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడు ఏదో ఒక పనిలో టీవీ చూడడం ఒకసారి, ఏదన్నా మూవీకెళ్ళడం, లేకపోతే ఇంట్లో పని చేయడం, తోట పని, ఇంట్లో క్లీనింగ్ వర్క్, ఏదో ఒక మీకు ఇంట్రెస్ట్ ఉన్న పెయింటింగ్స్ నేర్చుకోవడం, కొంతమందికి రీడింగ్, కొంతమందికి రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. అలా ఏదో ఒకటి మీకు నచ్చింది ట్రై చేస్తూ ఉండండి. అప్పుడు పనిలో బిజీ అయిపోతాం. అలా మనకు నచ్చిన హాబీని బిజీగా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా నెగెటివ్ థాట్స్ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండడం. అలా ఇంకా మంచి వాళ్ళైతే మన ఆలోచనలు ఎవరన్నా ఫ్రెండ్స్ మంచి వాళ్ళు మనకి కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటే ఎక్కువ టైం థింక్ చేస్తూ ఉండకుండా ఇతరులతో మన ఆలోచనలు కూడా షేర్ చేసుకొని ఇట్లా కమ్యూనికేట్ అవుతూ ఉండడం వల్ల మనకి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోకుండా ఎక్కువ ఆలోచించకుండా మెంటల్ హెల్త్ అనేది బావుంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఇలా చేయండి. నెగెటివ్ థాట్స్ మైండ్‌లోకి రావు.